హలో మిత్రులారా, కాస్త ఈ నగరాన్ని చూడండి. ఇది 2050లో నిర్మితమయ్యే ఫ్యూచరిస్టిక్ సిటీ అనుకుని ఆలోచన చేస్తున్నారా? అయితే అస్సలు కాదు. ఇది దాదాపు 10,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన అట్లాంటిస్ నగరం యొక్క ఫోటో. ఈ నగరం చూడడానికి చాలా ఊహాతీతంగా ఉంది. అలాగే ఈ నగరం ఎలా నిర్మించబడిందో అని నేటికి చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నేను తిరిగి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, నేటి నుండి ఈ నగరం 10,000 సంవత్సరాల పురాతనమైనది. అయితే 10,000 సంవత్సరాల క్రితం ఎలాంటి సాధనాలు లేదా యంత్రాలు లేవు ఇలాంటి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి. అయినా వాళ్ళు ఒక్కొక్క రింగు ఒక్కొక్క లోహంతో తయారు చేశారు. ప్రతి రింగుపై నీటి ఆనకట్ట ఉంది మరియు వారి నీటిపారుదల వ్యవస్థ నేటి వ్యవస్థ వల్లనే ఉంది. అండ్ వారి సాంకేతిక అభివృద్ధి మరియు లోహంతో చేసిన ఆధునిక ఆయుధాల కారణంగా ఒక చిన్న ద్వీపంలో ఉన్న ఈ నగరం ఆఫ్రికా మరియు యూరోప్లోని అనేక పెద్ద దేశాలను మరియు నగరాలను స్వాధీనం చేసుకుంది. అలాగే వారి నగరం మొత్తం ఆధునీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. వారి వద్ద బంగారం మరియు సహజ వనరుల నిల్వలు ఉన్నాయి మరియు ప్రజలు కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఒక రోజు అకస్మాత్తుగా వారి కథ చాలా విచారకరమైన మరియు వికారమైన మలుపు తిరిగింది. వారు ఎంత వేగంగా పురోగతి వైపు పయనిస్తున్నారో అదే వేగంతో విధ్వంసం వారి వైపు కదలడం ప్రారంభించింది. మరియు విధ్వంసం యొక్క రోజు వచ్చింది. కేవలం ఒక్క రోజులో మొత్తం ద్వీపం శాశ్వతంగా నాశనం అవడం జరిగింది. ఆ ఒక్క రోజులో అట్లాంటిస్ లో ప్రతి చోట భూకంపాలు అండ్ సముద్రంలో వరదలు రావడం ప్రారంభించాయి. ఆ మహాప్రళయం అట్లాంటిస్ ను నీటి లోతుల్లోకి తీసుకెళ్లింది మరియు ఆ రోజునే అట్లాంటిస్ ప్రపంచ పటం నుండి శాశ్వతంగా కనుమరుగైంది. సో మిత్రులారా, మీకు ఇప్పుడిక్కడ ఒక సందేహం తలెత్తవచ్చు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ నాగరికత ఒక్క క్షణంలో ఎలా అంతమైంది? వారి అభివృద్ధే వారి వినాశనానికి కారణమైందా? మరియు అట్లాంటిస్ ఇప్పటికీ సముద్రపు లోతుల్లో దాగి ఉందా? అసలు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు దానిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు మరియు చాలా ప్రదేశాలలో వారు అట్లాంటిస్ ను కనుగొన్నట్లు పేర్కొన్నారు. యాక్చువల్లీ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క లోతుల నుండి అంటార్కిటికా యొక్క మంచు జలాల వరకు ఈ ప్రాంతాలలో కనిపించే నిర్మాణావశేషాలు తరచుగా అట్లాంటిస్ సమీపంలో ఉన్నట్లు పరిగణించబడుతున్నాయి. సో ఈ రోజు వీడియోలో అట్లాంటిస్ అసలు ఎక్కడ దాగి ఉందో చెప్పబోతున్నాను. నిజానికి అట్లాంటిస్ ఏ సముద్రంలోని చీకటిలో దాగలేదు. నమ్మటానికి కష్టంగా ఉండవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు ఫిగర్ అవుట్ ఈ ప్రశ్న యొక్క సమాధానం కోసం ఇవాల్టి వీడియోలో. ది లాస్ట్ సిటీ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ సహారా. యాక్చువల్లీ అట్లాంటిస్ కథ దాదాపు 35,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కానీ మనం కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నేటి నుండి దాదాపు 2,000 సంవత్సరాల క్రితం చేరుకుందాం. అప్పుడే ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త ప్లేటో తన పుస్తకాలైన టిమియస్ అండ్ క్రిటేషియస్ పుస్తకాలను రాస్తున్నారు. ఈ రెండు పుస్తకాలు ప్రపంచంలోని మొదటిసారిగా అట్లాంటిస్ ను ప్రస్తావించాయి. ఇందులో ప్లేటో తన కుటుంబంలో గత 6 తరాలుగా అట్లాంటిస్ కథ ప్రస్తావించబడిందని మరియు ప్లేటో పుట్టడానికి 200 సంవత్సరాల ముందు మరణించిన గ్రీస్ యొక్క గొప్ప రాజకీయవేత్త మరియు కవి అయిన సోలన్ కు ఈ కథను గ్రీస్ కు తీసుకువచ్చిన ఘనత తనకుందని చెప్పాడు. ప్లేటో ప్రకారం సోలన్ ఈజిప్టు వెళ్ళినప్పుడు అతను అట్లాంటిస్ ముగింపు గురించి కొంతమంది ఈజిప్షియన్ పూజారులను అడిగాడు మరియు ఆ ఈజిప్షియన్ పూజారులు ఆలయ గోడలపై వ్రాసిన దాని ప్రకారం 9,000 సంవత్సరాల క్రితం అట్లాంటిస్ నగరం భారీ సునామీలో నాశనమై మునిగిపోయిందని చెప్పారు. ఇవన్నీ నిజంగానే నిజాలా అని తెలియాలి అంటే మనం ప్లేటో యొక్క పుస్తకాలలో వెతకాలి. సో ప్లేటో రాసిన బుక్స్ యొక్క పేజీల ప్రకారం అట్లాంటిస్ అనే ఈ నగరంలో ఆధునిక నాగరికత తెలిసిన ప్రజలు నివసించేవాళ్ళు. నిజానికి ఈ నగరం హెర్కులెస్ స్తంభాల దగ్గర అంటే స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ సమీపంలో ఉన్న సముద్రంతో చుట్టుముట్టబడిన చిన్న మరియు అందమైన ఐలాండ్ గా ఉండేది. వీటి మధ్యలో ఉన్న పర్వతం మీద వారి రాజు యొక్క రాజభవనం ఉంది మరియు దాని చుట్టూ 3 నీటి వలయాలు మరియు భూమి యొక్క 2 వలయాలున్నాయి. ఇది ఇతర నగరాల నుండి ఈ స్థలాన్ని పూర్తిగా భిన్నంగా మార్చడమే కాకుండా దాని నిర్మాణం కారణంగా ఏ శత్రువు కూడా నేరుగా వెళ్లి రాజభవనాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది వారికి స్ట్రక్చరల్ అడ్వాంటేజ్ ను అందించింది. ఆబ్వియస్లీ రాజభవనానికి చేరుకోవాలంటే ఆ వలయాలన్నీ దాటవలసి ఉంటుంది, విచ్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ టు క్రాస్. ఆ పైన వారు చాలా ఆధునిక మరియు శక్తివంతమైన సైన్యాన్ని కూడా కలిగి ఉన్నారు. దీని వెనుక ఒక కారణం వారు నియోలిథిక్ కాలంలో ఉండడం. చరిత్రలో మనం ఈ పీరియడ్ ను న్యూ స్టోన్ ఏజ్ అని పిలుస్తాము మరియు మీకు తెలిసినట్లుగా ఆ పీరియడ్ లో లోహాల కొరత చాలా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆయుధాలను రాళ్లతో మాత్రమే తయారు చేసేవారు. కానీ విషయం ఏమిటంటే అట్లాంటిస్ కు ఆ కాలంలో కూడా లోహాల కొరత లేదు. వారు ఆరిచాల్కమ్ అనే ఒక మెటల్ కలిగి ఉండేవారు. కాకపోతే ఈ రోజు వరకు అది ఎలాంటి లోహం అని మనం తెలుసుకోలేకపోయినప్పటికీ వారు తమ ఆధునిక ఆయుధాలను దాని నుండి తయారు చేసేవారు.
దీని కారణంగా వారి ఆయుధాలు ఏ దేశంలోని ఆయుధాల కంటే బలంగా మరియు గాయం కలిగించేవిలా ఉండేవి. ఆ సమయంలో ఇది మాత్రమే కాదు, వారి వద్ద అనేక ఇతర సహజ వనరులు, బంగారం, వెండి మరియు క్రిస్టల్ వంటి విలువైన లోహాలు కూడా ఉన్నాయి. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అట్లాంటిస్ ధనిక రాష్ట్రం మాత్రమే కాదు, నాలెడ్జ్ వైజ్ ఆ సమయం కంటే చాలా ముందున్న రాష్ట్రం కూడా. ఆ రోజుల్లో ఇక్కడి ప్రజలు ప్రతి ఇంటికి నీటి సరఫరా చేయడానికి పైప్ లైన్లను నిర్మించేవారు. కానీ ఇతర రాష్ట్రాల వారు బకెట్లలో నీరు తీసుకునేవారు. వాళ్లు తమ 3 నీటి రింగులపై ఆనకట్టను నిర్మించారు. ఈ రోజు మనం ఉపయోగించే డ్యామ్స్ వాటిలాగే ఉన్నాయి మరియు అవి నేటికి అదే ఆధునిక నీటి పారుదల సాంకేతికతలను కలిగి ఉన్నాయి. అయితే ఈ శక్తివంతమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరం ఎక్కువ కాలం పాటు అభివృద్ధి పాతలో ముందుకు వెళ్లలేకపోయింది. ఎందుకంటే ఒక రోజు అకస్మాత్తుగా అట్లాంటిస్ ఒడ్డున సముద్రపు అలలు కోపంతో విరుచుకుపడ్డాయి. ఎక్కడ చూసినా భూకంపాలు మొదలయ్యాయి. అట్లాంటిస్ తుఫాను, వర్షాలు మరియు సముద్రపు వరదల మధ్య చిక్కుకుంది. మరియు కేవలం ఒక రోజు మరియు ఒక రాత్రిలో అట్లాంటిస్ సముద్రం యొక్క లోతైన చీకటిలోకి వెళ్లి ప్రపంచ పటం నుండి శాశ్వతంగా అదృశ్యమైంది. యాక్చువల్లీ అట్లాంటిస్ కనుమరుగై అనేక శతాబ్దాలు గడిచాయి. కానీ నేటికి ప్రజలు ఈ అదృశ్యమైన రాజ్యాన్ని కనుగొనడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు స్పెయిన్లో కనుగొన్నట్లు, ఇంకొందరు అమెరికాలో కనుగొన్నట్లు మరియు అంటార్టికాలోని మంచునీటిలో గడ్డకట్టినట్లు మరికొందరు నమ్ముతారు. యాక్చువల్లీ సునామీ టైంలో అట్లాంటిస్ తో పాటు అనేక చిన్న చిన్న దీవులు కూడా మునిగిపోయాయి. అయితే ప్రజలు కనుగొన్న ఈ ఇతర ద్వీపాలు కూడా అట్లాంటిస్ మాత్రమే కాకుండా వాటిలో కొన్ని ద్వీపాలు కావచ్చునని ఎవరూ అనుకోలేదు. వెల్, ఇంత పెద్ద స్టోరీ చదివిన తర్వాత కూడా అట్లాంటిస్ దొరకలేదు కాబట్టి చాలా మంది సైంటిస్టులు అట్లాంటిస్ కేవలం ప్లేటో యొక్క కల్పిత కథ, అంతకు మించి మరొకటి కాదు అని కొట్టిపడేశారు. కానీ వారు ఇక్కడ ఒక విషయంపై సరిగ్గా దృష్టి పెట్టాలి. అది ఏంటి అంటే ప్లాటో అట్లాంటిస్ యొక్క అంతమైన పీరియడ్ వెల్లడించినప్పుడు యాక్చువల్లీ మన భూమి చరిత్ర ప్రకారం అదే సమయంలో ఒక భౌగోళిక దృగ్విషయం జరిగింది. దీనికి మెల్ట్ వాటర్ పల్స్ 1b అని పేరు పెట్టారు. ఈ ఇన్సిడెంట్ లో దక్షిణ ధ్రువం మరియు ఉత్తర ధ్రువంలో మంచు పలకలు కరగడం వల్ల సముద్రంలో నీరు అలాగే దాని ప్రవాహం రెండూ పెరిగాయి. దీని కారణంగా సముద్రంలో నీటి ఎత్తు 14 మీటర్లు పెరిగింది మరియు అనేక చిన్న ద్వీపాలు ఈ వరదలో మునిగిపోయాయి. అయితే అట్లాంటిస్ కు ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వెల్, ఈ దృగ్విషయం తర్వాత భూమి యొక్క యాక్సియల్ టిల్ట్ కొద్దిగా వంగింది. దీంతో ఆ ప్రదేశంపై మరిన్ని సూర్యకిరణాలు పడడం ప్రారంభించాయి. అనేక శతాబ్దాలుగా అక్కడ నీరు నెమ్మదిగా ఎండిపోవడం ప్రారంభించింది మరియు నీటి కింద ఉన్న భూమి మరోసారి సూర్యకిరణాలను రుచి చూసింది. అండ్ అట్లాంటిస్ మరోసారి ప్రపంచ పటంలో కనిపించింది. అది కూడా ఆఫ్రికాలోని ఎడారిలో. రీసెంట్లీ జపాన్ కు చెందిన ఉపగ్రహం ఇంతకు ముందు ఇక్కడ అట్లాంటియన్స్ నివసించినట్లు ప్రపంచానికి వెల్లడించింది మరియు ఎడారిలో కనిపించని కొన్ని జంతువుల చిత్రాలను కూడా బంధించింది. ఉదాహరణకు ఏనుగు, జిరాఫీ, హిపోపోటమస్, చెరువులు, చెట్లు మరియు మొక్కల పెయింటింగ్లను గుహలలో గీసి ఉన్నాయి. యాక్చువల్లీ పూర్వం ప్రజలు తమ చుట్టూ ఉన్న వస్తువులను గోడలపై పెయింటింగ్లు వేసేవారని మనకు తెలుసు. అందుకే బహుశా అట్లాంటిస్ ఇక్కడ నివసించే ఉండే అవకాశం ఉందని పెంచుతుంది. ఇప్పుడు ఈ ఫోటోను జాగ్రత్తగా చూడండి. ఇది ఆఫ్రికాలోను మౌరిటానియా దేశంలో కనిపించే రిచార్డ్ స్ట్రక్చర్. మీరు చెప్పండి మిత్రులారా, దీనికి అట్లాంటిస్ నగరానికి మధ్య సిమిలారిటీస్ మీకు కనిపించలేదా? రెండింటికి రింగ్స్ ఉన్నాయి మరియు సేమ్ అమౌంట్ ఆఫ్ రింగ్స్ ఉండడమే కాకుండా అవి కూడా సరిగ్గా ఒకే పరిమాణంలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువగా క్యాల్కులేట్ వేసి పరిణామాలు ఎలా సరిపోతాయో తెలుసుకుందాం. ప్లాటో ప్రకారం మొత్తం అట్లాంటిస్ పరిమాణం 127 స్టాడియా మరియు మనం ఇంకో విషయం గమనించినట్లయితే ప్లాటో సమయంలో స్టేడియం పరిమాణం సుమారుగా 607 అడుగులు ఉండేది మరియు ఇప్పుడు మనం 127 స్టేడియంని 670 గుణిస్తే మనకు 70,089 అడుగుల సమాధానం వస్తుంది. మరియు మనం దానిని కిలోమీటర్లుగా మార్చినట్లయితే అది 23.49 కిలోమీటర్లు అవుతుంది. మరియు రిచర్డ్ స్ట్రక్చర్స్ యొక్క సర్కిల్ పరిమాణం కూడా ఖచ్చితంగా 23.5 కిలోమీటర్లు. ఇదొక్కటే కాదు, ప్లాటో ప్రకారం అట్లాంటిస్ యొక్క దక్షిణ దిశలో ఒక పర్వత శ్రేణి కూడా ఉంది. మరియు గూగుల్ ఎర్త్ లో రిచర్డ్ స్ట్రక్చర్ తీసిన ఫోటోలలో కూడా ఈ పర్వతాలపై ఇలాంటి అనేక రేఖలు మనకు కనిపిస్తాయి. మరియు ఈ రేఖలు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ నదులు ప్రవహించడం వల్ల ఏర్పడ్డాయి. అండ్ అలాగే ఈ పెద్ద మౌంటైన్స్ పైన ఉన్న రేఖల నుండి నేటికి కూడా నీరు వస్తాయి. సో అందుకే అట్లాంటిస్ ఆఫ్రికాలో ఉండే అవకాశం ఉండవచ్చని నమ్మకం పెరిగింది. ఇంత విన్న తర్వాత కూడా మీరు నమ్మకపోతే చరిత్ర నుండి ఒక చిన్న సహాయం తీసుకుందాం. ప్రూఫ్ చేయడానికి రిచర్డ్ స్ట్రక్చర్ మౌరిటానియాలో ఉందని మనకు తెలుసు. కాబట్టి మౌరిటానియా గురించి మరింత తెలుసుకోవడం బహుశా అట్లాంటిస్ గురించి బాగా తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. సో ఈ ఆఫ్రికన్ దేశమైన మౌరిటానియాలో నివసిస్తున్న ప్రజలను బార్బర్ అని పిలుస్తారు. కానీ వారి పూర్వీకులను మౌరి అని పిలుస్తారు. మరియు ఈ మౌరి ప్రజల మొదటి రాజు పేరు అట్లాస్.
సరే, ఇప్పుడు మీరు ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం గెస్ చేసి ఉండరు. ప్లేటో తన పుస్తకంలో కూడా అట్లాంటిస్ యొక్క మొదటి రాజు అట్లాస్ అని చెప్పాడు. ఇతను గ్రీక్ గాడ్ పోసిడోన్ యొక్క మొదటి కుమారుడు. ఇతని పేరు ఈ నగరానికి అట్లాంటిస్ అని పెట్టారు. సామాన్యంగా కోయిన్సిడెన్స్ జరగడం కామన్ అయితే ఒక చోట ఇన్ని సంఘటనలు జరగడం కాస్త వింతగా ఉంది కదా. కానీ ఈ విషయం ఏమిటంటే రిచర్డ్ నిర్మాణంపై ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు పెద్దగా పరిశోధన చేయలేదు. కానీ ఇక్కడ వారు చేపలు మరియు సముద్రపు అస్థి పంజరాలను కూడా కనుగొన్నారు. మరియు క్షుణ్ణంగా శోధించిన తర్వాత మాత్రమే అట్లాంటిస్ నిజంగా ఆఫ్రికా యొక్క ఎడారిలో లొకేట్ అయిందా లేక ఇది భారీ యాదృచ్ఛికమా? బహుశా మన సిద్ధాంతాన్ని 100% నిరూపించుకోవడానికి మనకు మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.